ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది నిస్సహాయులు. అగ్రిగోల్డ్ కంపెనీ కారణంగా దగాపడిన బాధితులు. వాళ్ళ ఆవేదన, ఆక్రందన అంతా ఇంత కాదు. కూలీ నాలి చేసి సంపాదించిన డబ్బులు అధిక వడ్డీతో అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టారు. తీరా సంస్థ బోర్డు తిప్పేసేసరికి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సంస్థలో చేసిన మోసంతో ఎవరిని కదిపిన కష్టాల వ్యతలే. ఏ వ్యక్తి చూసినా కన్నీటి సంద్రాలే. వీళ్ల నిరీక్షణను ఏపీ ప్రభుత్వం తెరదించింది. ఆర్థిక మోసాలకు ఇదో పరాకాష్ట. ఇంత దారుణానికి తెగబడ్డం, ఇందరి కన్నీళ్లకు కారణం కావటం అగ్రిగోల్డ్ సంస్థకే చెల్లింది. మోసం బయటపడి విచారణ జరిగేసరికి ఓ ఏడాది గడిచిపోయింది. న్యాయం కోసం చెప్పులరిగేలా తిరిగిన వాళ్ల వేదనకు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తిరిగి వస్తాయో రావో అనే మానసిక క్షోభకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఏ ఒక్కరినీ కదిలించినా వాళ్ల వ్యతలు కథలు కథలుగా బయటకొస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ మోసానికి 19 లక్షల మంది బలయ్యారు. అధిక వడ్డీ ఆశలు, ఫ్లాట్ ఇస్తామని కబుర్లు చెప్పి కస్టమర్లకు గాలం వేసింది అగ్రిగోల్డ్ సంస్థ. కొన్నాళ్లు బాగానే నడిచిన వ్యవహారం క్రమంగా బెజారెత్తించింది. ఏజెంట్లకు, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తాయి. ఒక్కసారిగా సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో అంతా రోడ్డున పడ్డారు. డబ్బులు పోయాయన్న బాధతో కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు నిరసనలతో, ఆందోళనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. సొమ్మంతా సంస్థలో పోసి ఇబ్బందులు పడుతున్న బాధితులు ఎందరో. కూతురి పెళ్లి చేయలేకపోయిన పెద్దాయన, కొడుకును మంచి చదువులు చదివించాలని ఆశపడ్డ సగటు ఉద్యోగి, వైద్య కోసం దాచుకున్న మరో వ్యక్తి, ఇలా ఎందరో మంది బాధితులు అన్యాయమయ్యారు. ఏపీలో 19 లక్షల మంది బాధితులు లెక్కతేలారు. 6 రాష్ట్రాల్లో ఉన్న బాధితుల సంఖ్య 36 లక్షలకు పైమాటే. అగ్రిగోల్డ్ మోసం వెలుగులోకి వచ్చేసరికి సంస్థపై విచారణ ప్రారంభమైంది. బాధితుల శాపనార్థాలు ఫలించాయి. కేసులో దోషులు అరెస్టయ్యారు. మొత్తం 14 ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు ఆస్తులున్నట్టు లెక్క తేలింది. వీటిని అమ్మి బాధితులకు న్యాయం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. బెజవాడ క్యాంప్ కార్యాలయంలో ఆర్థిక మోసాల నియంత్రణ కమిటీ చైర్మన్ నరసింహమూర్తితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు, ఫైనాన్స్, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలతో పాటు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు, డిపాజిట్లపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్తో పాటు అభయ, అక్షయ గోల్డ్, బొమ్మరిళ్లు వంటి సంస్థలపై కూడా దృష్టి సారించారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 6,800 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేసి న్యాయం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 6,800 కోట్లు వీళ్ళ లయబిలిటీస్. వీటిని డిపాజిట్ హోల్డర్ల లిస్టు వచ్చేసింది. తర్వాత డీటెయిల్స్ తీసుకున్నాం, ఆస్తులు జప్తు చేసిన డీటెయిల్స్ తీసుకున్నాం, వాల్యుయేషన్ తీసుకున్నాం. ఇప్పుడు కోర్టుకి పర్మిషన్కి వెళ్ళింది. ఇప్పుడు కోర్టు పర్మిషన్ రాగానే ఆక్షన్కి వెళ్తామండి. ఈ ఆక్షన్కి అన్నీ కూడా ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది. ఒక్కసారి కోర్టు పర్మిషన్ కాగానే ఈ ఆక్షన్ చేసి డబ్బులు రాగానే డిపాజిట్ హోల్డర్స్కి ఇవ్వటం మొదలుపెడతాం. వరుసగా వచ్చిన డబ్బు ప్రకారం, వచ్చిన మొత్తం ప్రకారం వరుసగా అందరికి ఇవ్వటం మొదలు పెడతామండి. ఫస్ట్ 5,000, 10,000, 15,000 ఆ విధంగా వచ్చిన అమౌంట్ని బట్టి ఇవ్వటం మొదలవుతుంది. మేబీ ఈ 1 or 2 months పట్టొచ్చండి. అగ్రిగోల్డ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 7,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉండటంతో వీటిని వేలం వేయబోతున్నారు. 19 లక్షల డిపాజిటర్లలో 5,300 మందికి వెంటనే చెల్లించాల్సి ఉంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి కోరింది ఏపీ సర్కార్. ఇప్పుడు డిపాజిటర్లు చిన్న డిపాజిటర్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళటం జరుగుతుందండి. ఫస్ట్ 5,000 కింద ఉన్న వాళ్ళకి, 10,000 కింద ఉన్న వాళ్ళకి, తర్వాత 20,000 కింద ఉన్న వాళ్ళకి అట్లానమాట. అయితే పైన తీసుకున్న ఎక్కువ సొమ్ము పెట్టిన వాళ్ళకి కూడా ప్రోరాటాలో వెళ్ళటం జరుగుతుంది కాస్త అమౌంట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా అనమాట ప్రతి ఆస్పెక్ట్ అనమాట పరిగణలోకి తీసుకుని వాటి కూడా ఆస్తులు జప్తు చేయడం జరిగిందండి. అయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు చిన్న సంస్థలు అనమాట బేనామీలు పెట్టి నడిపించారు. దాంతో సీజ్ చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఇటు అటాచ్మెంట్ చేసిన ఆస్తులు అనమాట, వాటి విలువ డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము కంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒట్టి అగ్రిగోల్డ్ విషయంలోనే కాస్త డిపాజిటర్లకు చెల్లించే సొమ్ము కంటే కూడా ఆస్తుల విలువ ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని చేపట్టాము. పెరిగిన అప్పుల కంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బాధితులకు ఇచ్చేందుకు ఎలాంటి సందేహం లేదు. అదే ఆస్తులు లేకుండా ఉంటే
ఇంతమంది బాధితుల పరిస్థితి ఎలా ఉండేది? నెత్తి నోరు బాదుకుని తిరగటం తప్పితే బాధితులకు న్యాయం జరిగే అవకాశమే లేదు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి మోసాలు చేస్తున్న ఇలాంటి సంస్థలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు కూడా ఇలాంటి క్షోభను అనుభవించక తప్పదు.